seems someone's following me and I don't know, I'm very scared. Who's there? Okay, I don't know. If something happens to me, I will order anything to myself. You only got time to spend with me now, right? Hey, I'm so sorry. I was busy with the film shoot today. I wish I could come faster. What are your excuses? Hey, the weather looks so perfect today. I'm gonna take a video. Stop what you're doing. Shreyas, I'll go get some stuff from the mart. హలో మేడం, పేరు చెప్తారా? సారీ సార్, నిత్య. బ్రతకడానికి ఏం చేస్తారు? రీసెంట్గా బ్యాచిలర్స్ ఫినిష్ చేశాను సార్. ఇప్పుడు ఇంటర్న్షిప్ చేస్తున్నా ఫ్యాషన్ డిజైనింగ్లో. శ్రేయాస్ నీ ఫ్రెండా? Happy birthday. Are? Are you happy with him? Yes sir, I was. సరే చెప్పు, శ్రేయాస్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎలా ఉంటారు నీతో? He was comfortable with them sir, but I wasn't. Hey, what happened? Are? What happened to you? ఇంత గ్యాప్ తర్వాత కలిసి అంత క్యాషువల్గా ఎలా మాట్లాడుతున్నావు? I'm so sorry. You know, just that I'm caught up with a lot of photo shoots. Chalo, leave it. Tell me what's happening. So, I'm working on a very big project. I told you, if you remember, I'm working with the transgender community because I want to pitch a new model. Yeah, so Yeah. who are the models? Her name is Jessie and she's a trans woman. Great. Okay. Lunch చేసావా నువ్వు? తిన్నా. Thank God. నేను దేవతో కలుస్తున్నా. దేవాతోనా? Nice. Why would you say it like that? I don't know, he's a little... Like what? I just feel uncomfortable with him. అప్పుడు కాన్వర్సేషన్ బిల్డ్ చేద్దామన్న ప్రతిసారి మీద చేతులు వేసేయడము, దగ్గరకు వచ్చేయడము, ఆ సర్కాజం ఒకటి మధ్య మధ్యలో. I just can't take it. He's being close to you because you're my girlfriend. That's why. And he respects our relation. And him being funny is very common here. Come on. You're just supporting him because he's a friend. అంతే కదా? I'm not supporting anybody. Ala kaadu. You know what? I'm sorry. You're apologizing also. Thank you. I said I'm sorry. Yeah, bye. శ్రేయస్ గాడికి నిత్యం ఉన్నా కూడా జెస్సీతో బాగానే కలుపుతుండ్రా వాడు. ఒక్కరు కాదురా వాడికి, ఇద్దరు దొరికాడరా వాడికి. సరే పిల్లోడు ఏదో ఎంజాయ్ చేస్తున్నాడు కదా, చేయనివ్వండి. లాస్ట్ టైం నేను ఎప్పుడు కలిసా? జెస్సీ ఎందుకు ఊరికే కాల్ చేసి డిస్టర్బ్ చేస్తున్నావు? నేను నిత్య ఇక్కడేం చేస్తున్నావు? ఎందుకు ఎత్తట్లే? ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నావు తెలుసా? షూట్ అయిన తర్వాత జెస్సీ కాల్ చేసి మాట్లాడదామని చెప్పింది. ఓ జెస్సీ కాల్ ఎత్తావు కానీ నా కాల్ ఎత్తావా? అరే దానికి సపోర్ట్ కావాలి కదా, అదొక్కరితే కాదు. హ్యావ్ టు సపోర్ట్ ది ఎంటైర్ కమ్యూనిటీ టు నార్మలైజ్ దెమ్. నువ్వేదో అనుకుంటున్నావు కానీ అక్కడ సీన్ లేదు. అరే జెస్సీ అలా కాదురా, తను చాలా మంచిది. జెస్సీ రోజు అదే, కొంచెం ఆపుతావా? అయినా నీకేం తెలుసు వాళ్ళ గురించి? ఒక్కసారి బాడీ చేంజ్ చేద్దాం అనుకున్న వాళ్ళకి మైండ్ సెట్ చేంజ్ చేసుకోవడం పెద్ద పనేం కాదు. చూస్తుండు, ఏదో ఒక రోజు అది కూడా మారిపోతుంది. అవును, కానీ జెస్సీ అలా అనిపించదు. ఇంతసేపు చెప్పినా నీ బుర్రకేం ఎక్కట్లేదా? అయినా నీ ఫ్రెండ్స్ కాన్వర్సేషన్స్ విన్నా, తనతోనే తిరుగుతున్నావంట, అంత క్లోజ్ ఉంటున్నావంట. నీకు అర్థం కానీ ఏంటంటే వాళ్ళంతా ఒకటే. రోడ్డు మీద అడుగు దేనికి పనికిరాదు, అర్థం చేసుకో.
అనుకుంటున్నావా దాన్ని? వెళ్ళిపో ఇక్కడి నుంచి. నెక్స్ట్. నీ పేరేంటి? నా పేరు దేవహర్ష. అరే నీ అబ్బా లాగకరా. సార్ మేమిద్దరం మోడలింగ్ ఫోటోగ్రాఫర్స్. అతను ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ అండ్ నేను అతని దగ్గర అసిస్టెంట్ ఫోటోగ్రాఫర్లా పనిచేసేవాడిని. మాకు ప్రాజెక్ట్స్ కూడా చాలా బాగా వచ్చేవి. మా ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ కూడా చాలా బాగుండేది. ఎలాంటి ప్రాబ్లం ఉండేది కాదు. మనీ కూడా మాకు చాలా బాగా వచ్చేది. మనీ విషయంలో కూడా మేము చాలా అండర్స్టాండింగ్గా ఉండేవాళ్ళం. ఆల్రెడీ ప్రాజెక్ట్స్ అన్నీ ఫినిష్ అయిన తర్వాత గ్రాండ్ పార్టీస్ కూడా చేసుకునే వాళ్ళం. కానీ ఆ ఒక్క డెసిషన్ నా లైఫ్ని చేంజ్ చేసేది సార్. ఇది ఫిక్సా? ఇప్పుడు మనం డబ్బులు బాగానే సంపాదిస్తున్నాం కదా, సడన్గా ఈ డైరెక్షన్ ఫీల్డ్ ఎందుకు? అరే నాకు తెలుసు నేను ఏం చేస్తాను, కానీ ఇప్పుడైతే దాని గురించి నాకు ఆన్సర్ ఏం లేదు. లెట్ మీ సీ. ఒకసారి ఆలోచించు. మన కొత్త షార్ట్ ఫిలిం స్క్రిప్ట్ అండ్ స్టోరీ ఏంటి? అరే నాకేం తెలియదురా. ఇప్పుడు స్టార్టింగ్ చాలా కాంప్లికేటెడ్గా ఉంది, కానీ ఎండ్లో నీకు తెలుస్తుంది. ఏంటి? నేనేం కాంప్లెక్స్ చేయాలనుకోవట్లేదురా, కానీ I'll put it plain and simple. Kill yourself to escape from the matrix. మరి మన షార్ట్ ఫిలిం టైటిల్ ఏంటి? ఆర్కైవ్. అలా కెమెరా ఓపెన్ చేస్తే ఒక రెస్టారెంట్. ఆ రెస్టారెంట్కి కొంతమంది గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ వెళ్ళి టీ ఆర్డర్ చేశారు. ఆ వెయిటర్ అందరికీ టీ సర్వ్ చేశాడు. కానీ అక్కడున్న ఆ అమ్మాయి మాత్రం తనని చూసి భయపడింది. ఆ వెయిటర్ మాత్రం క్యాజువల్గానే చూస్తున్నట్టున్నాడు. ఆ అమ్మాయి మాత్రం తన చూపులకి చాలా భయపడిపోయి చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అయింది. ఆ టీ తాగుతూ ఉంది, ఆ వెయిటర్ మాత్రం తన్నే చూస్తున్నాడు అని ఫీల్ అవుతుంది. సడన్గా టీ తాగేటప్పుడు ఆమెకు తల నొప్పి వచ్చి కింద పడిపోయింది. ఆ వెయిటర్ తనను వచ్చి లేపడానికి ట్రై చేస్తే ఆ అమ్మాయి ఇంకా భయపడి ఉలిక్కి పడింది. అదే టైంలో తన బాయ్ ఫ్రెండ్ని పిలిచి నన్ను కాపాడు అని అడిగింది. సో ఆ వెయిటర్ని చూసి బాయ్ ఫ్రెండ్ గొడవ పెట్టుకోవడానికి ట్రై చేశాడు, కానీ వెయిటర్ మాత్రం భయపడుతూ ఉన్నాడు. సరే కానీ నీకు ఆ వెయిటర్తో సంబంధం ఏంటి? పెద్ద హెడేక్ సార్ వాడు. సార్ అసలు శ్రేయస్కి ఆ వెయిటర్కి మధ్య ఏదో జరిగింది సార్. అది షార్ట్ ఫిల్మ్లో పెడదాం అనుకున్నాడు. అంతవరకు ఓకే సార్, కానీ వాడితో యాక్టింగ్ చేపించడం ఏంటి సార్? హీ నోస్ దట్ హీఈస్ మెంటలీ ఇల్. అయినా వాడి లైన్స్ చూశాక, వాడి డెడికేషన్ చూశాక మేమే చాలా ఆశ్చర్యపోయాం. మంచోడే సార్, కానీ అప్పుడప్పుడు టార్చర్ చేసేవాడు చాలా దారుణంగా. తర్వాత ఎప్పుడైనా వెయిటర్ మీ దగ్గరకు వచ్చాడా? వచ్చేవాడు సార్ అప్పుడప్పుడు, కానీ మేము పెద్దగా పట్టించుకునే వాళ్ళం కాదు. మీరు ఫోటోగ్రఫీ నుండి ఫిలిం మేకింగ్ ఇట్ అన్నారు కదా, మరి ఫోటో షూటింగ్ ఆపేశారా మొత్తంగా? ఎస్ సార్, ఆపేసాం మ్యాక్సిమం. ఇంకెప్పుడు ఫోటో షూట్స్ తెలియదా? ఎస్ సార్, ఆపేసాం. జస్ట్ ఫర్ జెస్సీకి తప్ప. జెస్సీ ఎవరితో? సార్ జెస్సీ తెలీదా మీకు? షీఈస్ ద నెక్స్ట్ బిగ్గెస్ట్ థింగ్ ఇన్ ద మూవీ ఇండస్ట్రీ. షీ హాస్ బికమ్ అ సెలబ్రిటీ నౌ. ఐ డోంట్ నో. సరే, తనకి నీకేం సంబంధం? పెద్దగా మాట్లాడే వాళ్ళం కాదు సార్, ఏదో అప్పుడప్పుడు, బట్ నెవర్ ఇన్ పర్సన్. నువ్వు తను ఫ్రెండ్సా? లేదు సార్, 2 to 3 times కాల్లో మాట్లాడాం, అంతే. సరే, నువ్వు వెళ్ళొచ్చు. నువ్వు కూడా ఒక సస్పెక్ట్. మేము ఎప్పుడు పిలిచినా అప్పుడు రావాలి. థ్యాంక్ యూ సార్. వెయిట్. లాస్ట్ టైం జెస్సీని ఎప్పుడు కలిసా? లాస్ట్ టైం ఫోటో షూట్ చేసినప్పుడే తను లాస్ట్ టైం చూశాను సార్. సరే, వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సార్. సార్, నెక్స్ట్ సస్పెక్ట్ మెంటలీ ఛాలెంజ్. సో డిపార్ట్మెంట్లో భరత్ సార్ అపాయింట్ చేశారు. ఏయ్, నీ సినిమా చూసారా? చాలా బాగా చేసావు. ఒకటి చెప్పు, శ్రేయస్ అని ఎవరు తెలుసా నీకు? ఇది గుర్తుందా? రే ఇక్కడ చూడు, గుర్తుందా? ఇది గుర్తుందా?
హలో సార్. ఎస్ భరత్, సారీ, ఇప్పుడు కేసు క్లోజ్ చేయాలి. వై సార్? ఫిలిం ప్రొడ్యూసర్ కైలాష్ కూడా ఇలానే చనిపోయాడు శ్రేయస్ కేసులో. సార్ కోర్టు టెన్యూ టైం అయిపోతుంది సార్. మనకి ఇప్పుడు అంత టైం లేదు సార్. సార్ వేణు లోపలేసేసి కేసు మూసేద్దాం సార్. సో ద కేక్ ఈస్ అవుట్ ఆఫ్ ది బాక్స్. ఓకే సార్. I just found out about his passing. I'm in Paris right now for a shoot and I can't attend his funeral. He was the first producer to ever give me a chance. As the second death in my friends, the first one being Shreyas, he was the first one ever to push me into acting. Perfect shot, okay? Cut! నీ పేరేంటి? Jesse.